తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్థలము నేను ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా 4,000 పెన్షన్ ఆల్రెడీ పెన్షన్ డాటా ఉంది. ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. మరి కొత్తగా దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను? పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పండి, కొత్త వాళ్ళు పెట్టుకోవని చెప్పండి, అర్థం ఉందని. ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే మనరేగా కింద దరఖాస్తులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటే పెట్టుకోమని చెప్పండి. కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డాటా ఉంది, ఆన్లైన్లో డాటా ఉంది, ఇంప్లిమెంటేషన్ డాటా ఉంది. అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డాటా. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అయినా మళ్ళీ దరఖాస్తు కిందకి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప, ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా తీసుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే, నేను వెంటనే ఈరోజు ఇవ్వమని అడగడం లేదు. మీరు 100 డేస్ లోపలిస్తారా, లేకపోతే 50 రోజులు లోపలిస్తారా, 60 రోజుల తర్వాత ఇస్తారా, 420 రోజుల తర్వాత ఇస్తారా, మీ ఇష్టం. కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు? కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను కూలీనాలి చేసుకున్నటువంటి బడుగు బలైన వర్గాలను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు. మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందట. ఆయన ఎక్కడ వేసుకున్నాడో నాకు తెలియదు, ఏ మెడిసిన్ వేసుకున్నాడో, కానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే తెలియదు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్. మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. అసలు మీరు రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది. ఆ మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్గా రాలేదు, యాక్సెప్టే కాలేదు. ఫండమెంటల్గా మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతే ఉన్నదో అది రిజెక్ట్ అయింది. రిజెక్టెడ్ మీడియా ఫార్ములా అయినది. మరి సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారిది. ఇంతెందుకు, ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే కానీ. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 9.4 crores ఫాలోవర్స్తో నెంబర్ 1గా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది, ఎవరి మెడిసిన్కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది.
ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైనకు పట్టం కడతా ఉంటే 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? మీకు తెలుసు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది. ఆ పొలిటికల్ పార్టీస్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది. వాళ్ళకు అభద్రతా భావం ఉంది, వాళ్ళకు నేను ఒప్పుకుంటాను పాపం. కానీ కామన్ మ్యాన్, యువకులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణమని మనం చేస్తాను. తెలంగాణలో బోటాబోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే మధ్యప్రదేశ్లో, అదే ఛత్తీస్గఢ్లో, అదే రాజస్థాన్లో అబ్సల్యూట్ మెజార్టీతో, అద్భుతమైనటువంటి మెజార్టీతో, ప్రజల ఆశీస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది.